ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ పెను సంచలనాన్ని రేపుతుంది. ఇకపై రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఉండబోవని చెప్పుకొచ్చారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానాన్ని తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తానే స్వయంగా వెళ్లి కేసీఆర్ను పరామర్శిస్తానని వెల్లడించారు. హిళ్లు పాలసీ, టీడీఆర్ అంశాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. భూ బదలాయింపు ఛార్జీలు వసూలు చేస్తే స్కామ్ అనడం ఏంటని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం 25% ఖర్చు పెడుతుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై బీజేపీ నేతల మౌనాన్ని సీఎం తప్పుపట్టారు. పోలీసులపై కాల్పులు జరిగేంత వరకు పరిస్థితి వచ్చినా బీజేపీ నేతలు ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీశారు.